హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో చికెన్ చేస్తారు కదా, గ్రేవీ కర్రీ, అలా చేస్తున్నాను నా స్టైల్లో. చూసేయండి. సింపుల్ అండ్ టేస్టీ, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే స్కిన్తో తీసుకున్నా కాబట్టి చికెన్ అనేది. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. టేస్ట్ మాత్రానికి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనకి ఫంక్షన్ ఫీలింగ్ రావాలి, ఏదన్నా ఫంక్షన్లో చేసినట్టు చేసుకొని తినాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్. క్వాంటిటీ వచ్చేసి కిలో చికెన్ ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు. వంట చేయడం పెద్ద కష్టమేది కాదు ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేసుకుంటా. మనం కష్టం అనుకుంటేనే ఏదైనా కష్టం. మనం ఈజీగా ప్రేమతో చేస్తే ఏదైనా ఈజీగానే చేసేయచ్చు, పెద్ద కష్టంగా ఏమనిపించదు. చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను, ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నా అందులో. స్కిన్తో తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు స్కిన్లెస్ అయితే మాత్రానికి కొంచెం అంత ఆయిల్ ఎక్కువనే యాడ్ చేసుకోండి. మంచిగా మసాలా అంతా కలిసే రకంగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసేయండి. చూసారా, దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో స్టార్ పువ్వు ఉంటుంది కదా, మసాలా సామాన్లు, బగారా సామాన్లు, అది నూనె పొడవుగా, వాటి పేరు ఏదో తెలియదు, పొడవు వాటి పేర్లు, అవి వేసుకోవాలి. ఈ కర్రీకి ఫ్లేవర్ అనేది, ఫంక్షన్ ఫ్లేవర్ రావాలంటే ఇదే. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా హాఫ్ వరకు బాయిల్డ్ అవుతుంది కదా, బాయిల్డ్ అయినప్పుడే వేసుకోండి, తాలింపులో అట్లా వేసుకోవద్దు. హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత రెండింటిని యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది అసలు ఫంక్షన్ కంటే టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది. మనం వండేటప్పుడైనా కానీ మన గల్లీ వరకు స్మెల్ అనేది ఉంటుంది, అంత బాగుంటుంది అసలు స్మెల్ కూడా. ఇప్పుడు మసాలాకి, దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, వాటి పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాచీలు ఒక 2 తీసుకున్నా. మిరియాలు, లవంగాలు, బగారాకులు ఒక 2 లేదా 3. కొద్దిసేపు ఫ్రై చేసుకోండి, అవి వేగేదాకా. తీసేస్తున్నా.
ఇవి తీసేసిన తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకొని వేడి చల్లారినాక మాత్రానికి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసేయండి. మిక్సీ చేసేటప్పుడు ఎల్లిపాయలు కూడా ఒక 5 or 10 మీ ఇష్టం, అది ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసేయండి పౌడర్ లాగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఒకవేళ నీళ్ళు ఎగిరిపోతే మాడిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ కొంచెం తగ్గిపోయాయి కదా. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కారం ఎప్పుడైనా వేసిన తర్వాత ఒక 1 minute or 2 minutes మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఆ కారం అనేది ముక్కలకి మంచిగా పట్టుతుంది, టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ముక్కలకు కూడా. చూసారా, ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాం. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. చూసారా, టమాటోస్ 50% కుక్ అయ్యాయి కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటుకుంటుంది. స్మెల్ అయితే అసలు మస్తు వస్తుంది ఫ్రెండ్స్. కొన్ని బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోవాలంటే వేడి నీళ్ళే యాడ్ చేయండి, మామూలు నీళ్ళు అయితే పోసుకోవద్దు. కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కొన్ని హాట్ వాటర్ పోసుకున్నాను. చూసారా, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం పౌడర్ని చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, ఇప్పుడు దాన్ని యాడ్ చేద్దాం. ఒక 2 minutes మూత పెట్టేసేయండి. సాల్ట్ చెక్ చేసుకుంటున్నా, సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. చూసారా, అసలు కలర్ కూడా ఎంత బాగుందో కదా.
ఇప్పుడు కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రానికి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.